నిత్యరాజ్యమునకు మాకు మార్గమును సరళము చేయమని, ఎలాంటి నడవడి మాకు కావాలో ఆ మార్గము మాకు నేర్పించమని ప్రభువా, మేము ఏ ఒక్కరము కూడా నాయన వాక్యమును తృణీకరించకుండా వినిన వాక్యానికి లోబడే మనసు మాకు కలుగజేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి అమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలమ్మా. స్తోత్రం ప్రభువా. ఈ వాక్య ధ్యానం చేస్తుండగా వాక్య ధ్యానము ఆ జ్ఞానము మాకు దయచేయండి. వాక్యం చేత మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని వాక్యాన్ని చేత మమ్మల్ని తృప్తిపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనమందరము ఈ మాటను ఏమనుకుంటామంటే, చాలామంది కొంతమంది ఏమంటారంటే అడగక మనం పొందుకుంటలేమని కొంతమంది అనుకుంటారు. కొంతమంది దేవుని ఉపదేశం చేసే వాళ్ళు కూడా ఏమంటారంటే అడగాలి, మీరు అడగకుండా పొందుకుంటలేరు అని అంటారు. కొంతమంది ఏమంటారంటే మీకు విశ్వాసం లేదు, దేవుడు విశ్వాసం చేత అడిగితే ఇస్తాడు, మీకు విశ్వాసం లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ ఉద్దేశము, ఆ యొక్క మాట, ఆ యొక్క ఆయన హృదయాన్ని మనం ఎరిగిన వారమైతే ఆయన మాటను, ఆయన ఉద్దేశాన్ని మనం ఎరిగి ఉంటాం. కనుక దయచేసి ఆ విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం మనకున్నది. దేవుడు ఏమంటాడంటే, పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏమంటారంటే, ఈయన రాజు అంట, యూదులకు రాజు అంట, ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడంట అని రాజ్యధిక్కారం చేస్తున్నాడు ఈయన అని చెప్పి నేరము ఆయన మీద మోపినప్పుడు పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. అవును, నువ్వు అన్నట్టే రాజును, కానీ మీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అంటాడు. అయితే దేవాది దేవుడు చెప్తున్నటువంటి ఈ రాజ్యం గురించి, ఆయన రాజ్యాధికారం గురించి మాట్లాడతలేడు. ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకాన్ని చూడకండి, ఈ రాజ్యాన్ని వెతకకండి, ఈ అధికారాన్ని వెతకకండి అని ఆనాటి నుండి కూడా దేవుడు చెప్తా ఉంటాడు. ఇంకొక సందర్భం కూడా మనకు కనబడుతుంది. అదే సందర్భం అంటే బరబ్బా ఏమంటాడంటే, మీ యుక్తి నా కత్తి తోడైతే మనం ఈ రాజ్యాన్ని తొందరగా మనము స్వాధీనపరచుకోవచ్చు, అంటే నీ కొరకు నేను ప్రాణమైనా ఇస్తాను కానీ నీ మాట మన్నించలేనంటాడు. కనుక దేవుడు ఈ రాజ్యం గురించి ఎక్కడ మాట్లాడతలేడు. చాలామంది సంఘ కాపరులు ఏమంటారంటే, దేవుని బిడ్డలకు ఆశీర్వాదం చేత అనేక అధికారాలలో దేవుడు నియమిస్తాడని పాత నిబంధనలలో చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎక్కడ కూడా ఈ లోకాధికారాన్ని చూపిస్తలేడు. ఈ రోజుల్లో క్రైస్తవుల్ని హింసించడానికి గల కారణం ఏంటంటే అధికారం కొరకే కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందనుకో, క్రైస్తవులను హింసించదు. ఎందుకంటే క్రైస్తవులు ఎవరైనా కానీ సాత్వికులకు, ప్రేమించేవారికి, అందరిని సమానత్వంగా చూసేవారికి ఓటేస్తుందని వాళ్ళకి తెలుసు. కానీ బీజేపీ ఏం చేస్తుంది, మతతత్వాన్ని రెచ్చగొట్టి గొడవలు, ఆ యొక్క విధమైనటువంటి ప్రక్రియ చేస్తుంది. కనుక దానికి ఓటు వేయరనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అధికారం కొరకు క్రైస్తవులను మొత్తం మరి అన్యులుగా చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే అన్యులుగా చేస్తే తిరిగి ఓటు వాళ్ళకు పడుతుందని, కాంగ్రెస్కి వేయరు, వ్యతిరేకంగా ఓటు పడదనే ఉద్దేశం వారికి. ఇక్కడ ఏం కనబడుతుంది మనకు, ఈ లోక రాజ్యాధికారము కనబడుతుంది. ఈ రాజ్యాధికారం ఎవరు దౌర్జన్యంగా, ఆ యొక్క హింసగా, అనేక విధమైనటువంటి దుష్కార్యముల చేత ఏలుతున్నటువంటి వారే రాజ్యాధికారాన్ని కోలుకుంటారు. మనం ఈ రాజ్యాధికారాన్ని మనం ఏలలేము. దేవుడు మనకు అది చెప్పట్లేడు. దేవుడు మనకి రాజ్యాధికారం కానీ ధనాన్ని కానీ దీనికి దూరంగా ఉండండి బిడ్డ, ఈ లోకం మనది కాదు, మనది పరలోకము, అక్కడ ధనం మీరు సమకూర్చుకోండి అంటుండే. అక్కడ ధనం ఎలాగో సమకూర్చబడుతుంది అంటే, మనం చేసేటటువంటి లేమితనంలో కూడా, మనం కష్టంలో ఉన్నప్పుడు కూడా ఇతరులను ప్రేమించినప్పుడే ఆ పరలోకపు ధనం మనం సమకూర్చబడుతుంది. కానీ రాజకీయ తత్వం అట్లా కాదు కదా. రాజకీయంలో మనం ఉండాలంటే బంగారం ఉండాలి, రాజకీయంలో మనం ఉండాలంటే కార్లు ఉండాలి, రాజకీయంలో మనం ఉండాలంటే పలుకుబడి ఉండాలి, రాజకీయంలో మనం ఉండాలంటే ఆ యొక్క ఒక మాట అంటే మనం 10 మాటలు అనేటట్టు ఉండాలి. అలాంటిది ఈ రాజకీయం, ఈ లోక అధికారం.
కానీ దేవుడు ఆ మాట చెప్పట్లేడు కదా. కనుక దేవుడికి ఈ రాజ్య అధికారం ఇష్టం లేదు. ఆ విషయాన్ని గ్రహించాలి. అయితే అడుగుడి మీకు ఇవ్వబడును అంటే చాలామంది ఆశీర్వాదాన్ని సూచిస్తూ దేవుడు బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి మోసపుచ్చుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు ఆశీర్వాదంతో కనబడరు మనకు. అందుకే మనం చాలా సినిమాలు చూసినాం కదా. దేవుడు ఏ సినిమానైనా ప్రేరేపించి తీపిచ్చిండొచ్చే అని అనుకుంటా. ఎందుకంటే కరుణామణి సినిమా గురించి ఆయన విజయ్ చంద్ర చెప్తుంటే ఆ సాక్ష్యం చాలా గొప్పగా ఉంటుంది. నిజంగా నాకు అది విని నాకు అది చూస్తున్నప్పుడల్లా ఏడుపు వస్తూనే ఉంటుంది. మాకు యూట్యూబ్ అది ఇంటర్నెట్ వైఫై ఉంది. ఆ టీవీలో అన్నీ మనకి ఏవి కావాలంటే అవి కొడితే వస్తాయి. ప్రసారం చేసినా ఇలా కాదు, మనకు కావాలనే వస్తాయి. అయితే విజయ్ చంద్ర ఇంటర్వ్యూ చూస్తే ఏమంటాడంటే, ఏంతోనయ్యా నాకు అది గజ్జి పట్టుకున్నట్టే పట్టుకున్నాడు ఆ ప్రభువు నన్ను అని చెప్తాడు. నవ్వి కడుపు. నిజంగా ఆయనను ఎందుకు పట్టుకుండో అర్థం కాదు. ఆయన మా కులం కాదు, మా దేవుడు కాదు, ఆయన నన్ను పట్టుకుండు అంటాడు. మళ్ళీ ఏమంటాడు తెలుసా, నన్ను యాక్టింగ్ చేయమన్నారు, నాకు ఎవరో ప్రొడ్యూసర్ ఆయన నన్ను యాక్టింగ్ చేయమని చెప్పి కొంత భాగం సినిమా తీసి ఆయనతో కాదని చెప్పి వదిలేసిండట. వదిలేస్తే ఆ కొంత భాగం తీసిన తర్వాత ఈయనకు మనసు పడ్డదట ఆ సినిమా మొత్తం కంప్లీట్ చేయాలని. చేస్తామని ఈయన ప్రొడ్యూసర్ అయిండట. ఈయన దగ్గర డబ్బులు లేవట. బాగా కష్టాలు పడ్డాడంటే, ఎన్ని కష్టాలు పడ్డాడంటే అన్ని కష్టాలు చెప్తుంటే నిజంగా దేవుని చిత్తమే అది అనిపిస్తుంది. ఈయన ఒక ఫ్యాక్టరీ, అమెరికాకు బెడ్షీట్లు తయారు చేస్తుండే ఒక ఫ్యాక్టరీ ఉండేనంట. ఆర్డర్ వచ్చినాయంట. ఆర్డర్ వస్తే ఎన్ని వేల బెడ్షీట్లు తయారు చేసినాయంట. చేసిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అయిందంట, లేట్ అయిందని. ఆ క్యాన్సిల్ అయినాక ఈ సినిమా తీస్తుండే కదా, ఆ బెడ్షీట్లనే డ్రెస్సుల్లాగా మార్చిండంట. ఆ డ్రెస్సులు దీనికి సరిగ్గా సరిపోయినాయంట. అంటే దేవునితో ఉండే బిడ్డలు ఏ విధంగా ఉండాలో ఆయన ఏర్పరచుకోండు. ఆయనకు తెలుసు ఏ విధంగా ఉండాలో. ఆయనకు ఈ అధికారం, ఈ గర్వం, ఈ అహంకారం ఆయనకు ఇష్టం లేదు. ఆయనకు కావాల్సింది ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డ తర్వాత ఆయన మహిమా స్వరూపంలోనికి మార్చాలన్న ఉద్దేశంతో మనల్ని మారుస్తూ ఉంటాడు. కానీ మనమందరం ఆయనకు సిలిండర్ కాము. కొంతమందికి ఇష్టం ఉండదు, పేదరికం ఇష్టం ఉండదు. కొంతమందికి దరిద్రం అంటే లేమితనం ఇష్టం ఉండదు. మనం కొంచెం అంత బట్టలు లేని వాళ్ళని చూస్తే అసహించుకుంటారు. దేవుని చిత్తం అట్లా కాదు, దేవుని ఉద్దేశం అట్లా కాదు. దేవుడు కుష్ఠరోగులను ముట్టుకోండు, బిచ్చగాళ్ళను ముట్టుకోండు, బాధపడే వాళ్ళని ముట్టుకోండు, అనేకులను ప్రేమించిండు. అలాంటి తత్వం మనలో ఉండాలని దేవుడు చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ అనేక మంది ఏమని చెప్తా ఉన్నారంటే, లోక సంబంధమైనటువంటి సువార్త అడిగితే దేవుడు ఇస్తాడు, అడగమంటుండు, విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అంటుండు. కానీ విశ్వాసం అనేది అది కాదు, అడగం అనేది అది కాదు. ఎందుకంటే అడగడము ఈ రోజుల్లో మీరు అడగక మీరు పొందుకోలేకపోతారు అని చెప్పి దేవుడు ఆయనను ఆశీర్వదించండి అని చెప్పి ఆయనకు 2 బిల్డింగ్లు, ఈయనకు 2 బిల్డింగ్లు, సతీష్ కుమార్ని ఆశీర్వదించిండు, ఈ పాస్టర్ని ఆశీర్వదించండి, ఈ పాస్టర్ని ఆశీర్వదించండి అని చెప్పి అనేక విధమైనటువంటి ధనము సమకూర్చుకోవడం అది దేవుని చిత్తం కాదు. కావాలంటే అది వాక్యంలోనే ఉంది, మనం వాక్యంనే చూద్దాం. ఎందుకు ఇది ఎవరో డబ్బులున్న వారిని చూసి మనము ఈర్ష్యపడేది కాదు. దేవుని వాక్యమే ఆ విధంగా ఉంది. దాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరత మనకున్నది. ఆరో అధ్యాయం 7వ వచనం చూడమ్మా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తన మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించుము. చాలమా, ఎంత దేవుణ్ణి ఏమడగాలో సుస్పష్టంగా ఇక్కడ రాసింది కదా.
దేవుళ్ళు మనం అందరం వింటా ఉన్నాం. చాలామంది పాస్టర్లు, ఒక్కరు కాదు చాలామంది పాస్టర్లు, ఒక్కరుగా నేను ఈ మధ్యకాలంలో చూసినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిన ఆ పాస్టర్లు నాతో మాట్లాడేది ఏంటంటే, దేవుడు ఆయనను ఆశీర్వదించిండు, దేవుడు వీళ్ళని ఆశీర్వదించిండు, ఆయనకి ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఈమె వాళ్ళ పాప అమెరికాలో ఉంది, అది కూడా ఆశీర్వాదం అని చెప్తారు. అనేక విధమైనటువంటి ఆ యొక్క తప్పుడు విధానాన్ని చెప్పి దేవునికి దూరం చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను విడిచిపెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి మాటలే చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యం ధ్యానించే ముందు ఇంకొక మాట చూసుకొని అక్కడికి వద్దాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు ఎలాగో నడుచుకుంటలేరట వాళ్ళు, క్రమముగా. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు ప్రతిదానికి ఒకటి క్రమం. దేవుడు 2-3 చోట్ల చాలా చోట్ల ఏమని మాట్లాడతాడంటే, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అని అంటాడు. దేవుడు అక్రమం అని ఎందుకు మాట్లాడినంటే, ప్రతిదానికి ఒక క్రమమునిచ్చిండు. క్రమం అంటే ఏంటంటే, పెళ్లి చేసుకుంటే తప్పు కాదు, విచ్చలవిడిగా తిరిగితే తప్పు. అది విచ్చలవిడిగా తిరగడం ఏంది, అది అక్రమము. పెళ్లి చేసుకోవడం క్రమం. అది సమయానికి ఏది చేసినా క్రమము. అక్రమము దేవునికి ఇష్టం లేదు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మరొకసారి చదువు. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా అంటే సువార్త ఏ విధంగా అయితే ఉందో ఆ విధానుసారంగా నడుచుకుంటలేరట. ఏ విధంగా నడుచుకుంటున్నారంటే, దానికి భిన్నంగా మనసుకు ఇష్టమైంది, శరీరానికి ఇష్టమైంది, శరీరాన్ని ఉత్తేజపరిచేది, శరీరాన్ని సంతోషపరిచేది, ఇతరులను మెచ్చుకుంటూ, ఇతరులను హెచ్చిస్తూ, వారిని సంతోషపడుతూ, వీరు సంతోషపడుతూ, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే ఉద్దేశంతో మనం ఒక్కటి, ఉన్నవాళ్ళం ఒక్కటి, లేనివాడు వాడు, వానికేముంది వానికేం లేదు, ఈ విధమైనటువంటి ధోరణితో సువార్తలు ప్రకటిస్తూ ఉన్నారు. వాడికి ఏముందని, వాడికి ఏం గతి ఉందని, వానికి ఏమి లేదు, మీసమెత్తు బంగారం లేదు, లేకుంటే ఇది లేదు అది లేదు అనే విధంగా అనేక విధమైనటువంటి ఆ యొక్క దేవునికి ఇష్టమైన మాటలు చెప్తా ఉన్నారు. క్రమం లేదు, అక్రమంగా మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నారు. చదవం ఇంకా. అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినది ఏమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతం చేస్తున్నావు? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులం కా. చాలమ్మా, ఇక్కడ ఆ యొక్క పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట పేతురుతో మాట్లాడుతుండు. నువ్వేమో దేవుని బిడ్డవైనో, మొట్టమొదటి నుంచి దేవుని యొక్క ప్రేమ కృప నీకు ఉంది. ఎందుకంటే ఆ నిత్య రాజ్యంలో వచ్చేటటువంటి అవకాశము, ఆ ధన్యత, ఆ యోగ్యత, ఆ భాగ్యం నీకు ఇచ్చిండు. కానీ అన్ని జనులకు ఇవ్వలేదు. అన్ని జనులకు చెప్పాల్సినప్పుడు నువ్వు చెప్పే విధానం సరిగా లేక ఏం చేస్తున్నావు? నువ్వు ఇష్టానుసారంగా నువ్వు అన్యజనుల వల్లే నువ్వు ప్రవర్తిస్తున్నావు. వాళ్ళకు చెప్పడానికి నీ ప్రవర్తన ఏమో అన్యజనుల వల్లే ఉంది, వాళ్ళను మాత్రం ఏమంటున్నావు? యూదుల వల్లే మారండి అని బలవంతం చేస్తున్నావు. నీ ప్రవర్తన ముందు సరిగా చేసుకో, నీ ప్రవర్తనను ముందు చక్కగా చేసుకొని వాళ్ళను ఈ త్రోవలకు రమ్మని చెప్పు అని చెప్పి పౌలు గారు అంటా ఉన్నారు. పౌలు గారు ఆయన దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి ఆ యొక్క గొప్ప దైవజనుడు. ఆయన ద్వారా ఎంతమంది అంటే ఆ యొక్క మొదటివారు కడపటివారు అనే మాటకు అర్థానికి నిర్వచనము పౌలు గారు. అంతటి గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడైతే ఆ దేవుని ప్రేమను చూసిండో ఆయన స్వరూపమే మారిపోయింది. నిజంగా చెప్తున్నా కదా, ఆయన ఎంత క్రూరుడంటే చిన్న పిల్లల్ని సైతం హతమార్చినటువంటి వ్యక్తి. ఆయనలో ప్రేమతత్వం టోటల్గా ఆటోమేటిక్గా మారిపోయింది. యేసయ్యను చూడగానే ఆయనలో అంతటి స్వభావం మారిపోయింది. ఆయన ప్రేమ నవ్వు, ప్రేమ చిరునవ్వు తప్ప ఆయనలో కోపాన్ని నేను మళ్ళీ సినిమాలో కూడా చూడలేదు. ఇక ఆయన బైబిల్లో ఇంకెంత గొప్పగా ఉన్నదేమో. ఆయన సినిమా వచ్చింది, నేను చూసి నిజంగా ఆశ్చర్యపోయినా. ఈ లోక సంబంధులకు ఇంత జ్ఞానం ఎక్కడిది? దేవుని యొక్క స్వభావంలోకి మార్చబడము ఇంత క్లారిటీగా ఎట్లా చూపించగలిగినరు అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయినా. చాలా చక్కగా తీశారు సినిమా. అది కానీ కరుణామణిలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కానీ అలాంటి ఆ ఆలోచన ఎక్కడిది అనిపించింది. అంతటి తత్వము ఆ యొక్క పౌలు గారిలో ఉన్నది. కనుక ఏమంటున్నారు? మొట్టమొదట మన ప్రవర్తన మారాల.
నా ప్రవర్తన అంటే వివరించేటటువంటి ఆ యొక్క బోధకుల ప్రవర్తన మారి ఇతరులకు చెప్తే వాళ్ళప్పుడు అది సరైనదే అని అనుకుంటారు. కనుక ఇక్కడ ఏమంటుండు, నువ్వు అన్యజనుల వల్లే ప్రవర్తించుకుంటా అన్యజనులను యూదుల వల్లే ప్రవర్తించమంటే ఎట్లా అని అంటున్నాడు. ఇక్కడనేమో అడుగుడే మీకు ఇవ్వబడును, వెతుకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును అని చెప్తున్నటువంటి మాటకు అర్థము ఆ దేవాది దేవుడు ఏం అడగమంటుండో కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించుకుంటూ మనకు సువార్త చెప్తే మనం ఏ విధంగా ఆ యొక్క దేవునిలో నిలబడగలుగుతాం, ఆ దేవుణ్ణి మనం ఏం అడగాలో మనం ఈరోజు మనము తెలుసుకుందాం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మనం ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఏమనుకుంటామంటే చాలామంది ఒక్కరు కాదు చాలామందికి 90% మనం ప్రార్థన ఏమని చేస్తామంటే అమ్మని కాపాడు, నాయనని కాపాడు, భార్యను కాపాడు, భర్తను కాపాడు, పిల్లల్ని కాపాడు, ఇవే మన నోటికి వచ్చేటి ఏంటంటే దేవుణ్ణి అడగాల్సింది ఇవే కదా అని మనం అనుకుంటా ఉంటాం. సర్వసాధారణంగా మన పితరుల నుంచి కూడా మనకు అదే వస్తుంది. ఎందుకంటే దేవుని మనం అడిగేది ఏంటిదంటే కాపాడమని. మిగతా అన్నీ మనకు సమృద్ధిగా ఉన్నాయని అనుకుంటాం. మన జీవితం అంతా ఇంకా తాపిగా గడిచిపోతుందని అనుకుంటాం. కానీ దేవుని మాట అది కాదు, దేవుడిని అడగమంటుంది అది కాదు. అయితే ఇక్కడ అనేక విధమైనటువంటి అన్ని జనుల వలె మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే ఇంకా కింద చూస్తే మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఈరోజు మనం అందరం కూడా ఇప్పుడు సపోజ్ మనం అందరం ఉన్నాం ఇక్కడ, మనం ఒకరినొకరిని బలపరచుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. నేను ఇక్కడికి వచ్చి నా కష్టమే నేను చెప్తే మీరేమనుకుంటారు, ఆయననే కష్టాలలో ఉన్నాడు, మనకేమి ఆయన ఇది చేయగలుగుతాడు అనే ఉద్దేశం ఉంటుంది. ఎవరినైనా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలా నలుగురిలో ఉన్నప్పుడు అనేది మనకు దేవుడు ప్రధానంగా చెప్తున్నాడు. అన్ని జనుల వల్ల మనం ఉచ్చరించి అన్ని జనులు ఏమడుగుతుండొచ్చు, ఆయుధ ఆరోగ్యం కావాలి వాళ్ళకి అనే మాట. ఆయుధ ఆరోగ్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండడం. మనం సంతోషంగా ఉండకున్నా కానీ ఒకరోజు దేవుడు ఒక మాట మాట్లాడతాడు ఒక దగ్గర, రెఫరెన్స్ అంత గుర్తుకు లేదు. మీరు ఈరోజు సుఖపడుతున్నారా, ఒకరోజు దుఃఖపడతారంటాడు. మీరు ఈరోజు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరుగుతున్నారా, ఒకరోజు బాధపడే దినం వస్తుంది. ఈరోజు మీరు బాధపడుతున్నారా, ఒకరోజు సంతోషపడతారంటాడు. దేవుడు ఈ లోకంలో మనం ఏది చేసినా కానీ దానికి భిన్నంగా పరలోకంలో మనకు దేవుడు ఆ యొక్క చూపిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, మీరు వారి వల్లే ఉండకుడి. వారు అడిగినట్టు వారు ఆయుధ ఆరోగ్యాలను అడుగుతారు, మీరు ఆయుధ ఆరోగ్యాలను అడగకండి. ఎందుకు అడగొద్దు అంటుండు, మీరు అడగకండి మీకు రోగాలు ఉంటేనే మీకు మంచిదని అంటలేడు. మిమ్మల్ని కన్న తండ్రి, ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలకు ఏం కావాలో నాకు తెలియదా, ఎంత కష్టంలో ఉన్నా ఏడుకోబోయి ఏదో చేసి నా బిడ్డలను ఉపాసం ఉంచకుండా నేను పెడతా కదా, నా తండ్రి అంతకన్నా గొప్ప దేవుడు మిమ్మల్ని ఉపాసం ఉంచుతాడా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వారి వల్లే ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు అలాగూ ప్రార్థించకుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. మనం ప్రతిదినము ఆయన నామం మహిమపరచబడాలా, ఆయన నామం పరిశుద్ధపరచబడాలా అనే విధమైనటువంటి ప్రవర్తన నడవడి మనలో ఉండాలి. ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే ఏ విధంగా పరిశుద్ధపరచబడుతుంది? మనం క్రైస్తవులం, నేను క్రైస్తవుడనై ఉన్నా, నాకు రామ్నగర్ అన్న పేరు శామ్యుల్ అంటే వీడో చండాలుడు అన్నట్టు ఉంటుంది కదా. నాకు ఇల్లు ఇవ్వమంటే ప్రామిస్గా చెప్తున్నా, నాకు ఇల్లు ఇస్తే అయ్యో వాళ్ళకెందుకు ఇచ్చిర్రు ఇల్లు అన్నారు వన్స్ అపర్ ఎ టైంలో. అంటే ఎందుకు వాళ్ళతో మీరు కొట్లాడలేరు, ఎందుకు ఇచ్చిర్రు ఈ తలకాయ నొప్పి అనే విధంగా వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు దేవుని నామం ఏమైంది, ఫుల్గా గణపరచబడేది. ఎందుకంటే శామ్యుల్ గొప్ప వ్యక్తి అని గణపరచబడ కదా, అంతే కదా. పరిశుద్ధపరచబడదా, అవమానపరచబడ్డది. ఏంటంటే శామ్యుల్ అంటే ఎవరు అంటే క్రైస్తవుడు, ఈ క్రైస్తవులకి ఇండ్లు ఇవ్వద్దు అనే విధంగా నేను తయారైంటిని. నా వల్ల ఏమైంది, దేవుని నామం అవమానపరచబడ్డది. కానీ దేవుని నామము మహిమపరచబడే విధంగా మనం ప్రార్థన చేయాలంట. అంటే ఏ విధంగా, అలాంటి వాళ్ళు మార్చబడును గాక. హల్లెలూయా. దేవుని నామం మహిమపరిచే విధంగా. ఏ విధంగా అంటే ఆయన ఎంత మంచోడంటే నిజంగా ఆయన శత్రువుల్ని ప్రేమించే వ్యక్తి. ఆయన లేదు అని ఎవరైనా పోతే ఆయన సహాయం చేసేటటువంటి తత్వం ఆయనకు లేకున్నా ఆయన సహాయం చేసేటటువంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి అని ఎవరైతే చెబుతారో, చెప్పినప్పుడు ఏమవుతుంది, అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. కనుక అందుకే ఏమంటుందంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామం పరిశుద్ధపరచబడాలంటే క్రైస్తవులుగా ఉన్న మనమందరం కూడా ఆయనకిష్టులుగా ఆ స్వభావం మనలో మారే విధంగా మనం ప్రార్థన చేయాలని ఆ యొక్క దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మనము ఉంటూ లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదట మనము అనేకులకు మహిమకరంగా మనం ఉంటూ ఇతరులకు ఆ మహిమకరంగా ఇతరులు ఉండే విధంగా మనం ప్రార్థన చేయాలి. కింద చూస్తే
నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేరును గాక. ఏ విధంగా అంటే పరలోకమందు ఒక చిత్తం ఉంటుంది. ఆ చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, ఆ చిత్తాన్ని మనం గ్రహించాలి. సభాపర్వతం అనే ఒక పర్వతం మధ్యాకాశంలో ఉంటుంది. ఆ సభాపర్వతం మీదకి దేవుడు వచ్చినప్పుడు దేవదూతలు, అపవాది సమూహం కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క దేవుని దగ్గర మన కొరకు నేరారోపణ చేస్తూ ఉంటుంది. అది యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ సభాపర్వతం మీద ఆ యోబు గారి కొరకు ఆ అపవాది గారు వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడంటే, భూమి యందు నా కుమారుడైన యోబును ఒకసారి చూసినావు కదా, ఆయన ఎంత నిజాయితీగా ఎంత భయభక్తులు కలిగి నాకున్నాడో నువ్వు చూసినావా అంటే, ఎందుకున్నాడు ఆయన? ఆయనకు సమృద్ధి ఉంది, ఆయనకు నీ యొక్క కంచె ఉంది కనుక ఆయన నీతోటి ఉన్నాడు. అవన్నీ తీసేయి, అప్పుడు నీతో ఉంటాడో లేదో ఇప్పుడే తెలుస్తుంది నీకు అని అంటాడు. అంటే దేవుడు ఏమంటాడు, నా బిడ్డలు అలాంటి వారు కాదు, నా బిడ్డలు క్షయమైన వాటి కొరకు నన్ను విడిచిపెట్టేటటువంటి నా బిడ్డలు కాదు అని దేవుడు నమ్మకంగా యోబుకు ఆయన అపవాదిగాడు ఏదైతే మాట్లాడో అవన్నీ అనుమతిచ్చేస్తాడు. చూడు చూద్దాం, నీ ప్రయత్నం నువ్వు చేయి, వాళ్ళు ఎంతవరకు నిన్ను నీ మాటకు ఒప్పుకుంటారో చూడు అన్నప్పుడు అపవాదిగాడు వచ్చి అన్ని తీసేస్తా ఉంటే యోబు ఏమన్నాడు, ప్రతిదానికి దేవుని మహిమపరిచిండు. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, బంధకాలలో, రోగంలో, నొప్పుల్లో కూడా దేవునికి మహిమ కలుగును గాక అన్నాడు. ఈ శరీరంతో మనం ఉన్నంత కాలం మనం ఏమవుతుంది, మనకు బాధలు కలగవచ్చు, భయం కలగవచ్చు, అనేక విధమైన. శరీరాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనకేమవుతుందట, విడిచిన మరుక్షణమే ఆ నిత్య రాజ్యంలో ఆ దేవాది దేవుడు లేచి మనని ఆహ్వానించేటటువంటి అంతటి ధన్యత. దేవదూతలు చప్పట్లు కొట్టి పిలుస్తారట మనం దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే. ఆ యొక్క పరలోకమంతా దేవుని బిడ్డ కనుక ఇష్టమైనటువంటి బిడ్డ పోతే పరలోకమంతా నిశ్శబ్దంగా చప్పట్లు కొడుతున్నారంటే ఒక పెద్ద హాలు, ఆ హాల్లో అందరూ పరిశుద్ధులు, ఆ మహిమ, ఆ యొక్క తేజస్సు వెలుగుతూ ఉంటే ఆ వెలుగులోకి మనం వెళ్తుంటే అందరూ చప్పట్లు కొట్టి మనల్ని ఆహ్వానిస్తే ఆ ధన్యత ఎంత గొప్పగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే పరలోకంలో ఆయన చిత్తము ఆ యొక్క సభాపర్వతం దగ్గర ఆయన చిత్తం అనేది నెరవేర్చబడతా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక సాదృశ్యం మీకు చెప్తాను. ఆయన చిత్తం మనం ఎందుకు అడుగుతూ ఉంటామంటే, ఈ లోకంలో యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు జబదయి కుమారుడని జబదయి భార్య ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చి, అయ్యా పరలోకంలో నా ఇద్దరు కుమారులు కుడి పక్కన ఎడమ పక్కన ఇద్దరిని ఒకరిని కూర్చోబెట్టుకోగలవా అని అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట పరలోకం గురించి ఏం మాట్లాడాడు. ఎందుకంటే పరలోకంలో ఆయన చిత్తము ఫిక్స్ అయిపోయింది, లేఖనము రాయబడ్డది, ఆ యొక్క జీవో తీయబడ్డది. ఆ జీవో తప్ప ఇక్కడ దేవుడు ఆ పరలోకం గురించి ఏం మాట్లాడాడు, ఏం చూపియాడు. పరలోకం గురించి ఏం మాటలేదు. పరలోకంలో ఎప్పుడు మనకు అవుతుందంటే, మనమందరం ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడే మనం ఆ పరలోకంలో తీర్పు దినమే దాని గురించి మనం ప్రస్తావించాలి. కానీ యేసుప్రభుల వారు కానీ మనం కానీ పరలోకం గురించి మనకేమీ తెలియదు. అయితే యేసుప్రభుల వారు ఈ లోకంకి వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడినప్పుడు దేవుడు ఏమంటాడంటే, కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను అది నా తండ్రి చేతులనే ఉన్నదనే మాట ఎందుకన్నాడంటే, ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆయన రాసిండు ఒక జీవోని. ఆ జీవో ఏంటంటే, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి దిగి రావాల్సినటువంటి దేవుడు దిగి వచ్చడానికి కారణం ఏంటంటే ఆయన మరణించాలి. ఆయన మరణించడానికి ఆ యొక్క సాక్ష్యం కావాలా. ప్రతిదానికి కూడా మోషే ధర్మశాస్త్రంలో ఎవరైనా తప్పు చేశారంటే ఇద్దరు సాక్ష్యాలు ఉండాలట. ఇద్దరు సాక్ష్యాల ద్వారానే ఎవరైనా తప్పు చేశారని నిరూపణ ఇద్దరు సాక్ష్యాల ద్వారానే కొట్టి చంపేవారు. అదేవిధంగా ఇద్దరు సాక్ష్యాలు కావాలి. ఆయన చనిపోయి తిరిగి లేచిండు అనడానికి ఇద్దరు సాక్ష్యాలు కావాలి. అది పరిశుద్ధ లేఖనంలో పొందుపరచబడాలి. యేసుప్రభుల వారు రావడం గురించి పొందుపరిచారు, యేసుప్రభు మరణించడం గురించి కూడా పొందుపరిచారు. దేవుడు ఏమంటాడు, నా అంతట నేను ప్రాణం పెడుతున్నాను కానీ ఎవరికి కూడా నా ప్రాణం తీసుకునే శక్తి లేదు అంటాడు. కనుక మనుషుని పాపం క్రయధనము కొరకే ఆయన పాపం అంటే ఆయన ప్రాయశ్చిత్తంగా మన పాపంలో కొరకు ఆయన ప్రాణం పెట్టిండు అనే మాట రాయబడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ మాట అక్కడ దొంగలు ఎందుకు సాక్ష్యంగా అంటే, ఈయన చనిపోయి తిరిగి ఏడికి పోయిండు, యేసుప్రభుల వారు పరదేశికి వెళ్ళిండు. పరదేశికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనను చూసి గుర్తుపట్టాలి కదా, యేసుప్రభుల వారిని చూసి గుర్తుపట్టాలి కదా. పరదేశంలో ఉన్న వారికి కింద భూలోకంలో జరిగేది కనబడదు. కనుక గుర్తుపట్టడం కొరకు ఎవరు పోయిరమ్మా యేసుప్రభు వెంబడి, నేడు నువ్వు నాతో పరదేశిలో ఉంది అని ఆ శిలువ మీద దొంగ వెళ్ళిండు. ఆయన అందరికీ చెప్తుండు, నన్ను క్షమించిన నా యేసయ్య ఈయననే,
నన్ను మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య ఈయననే ఆయన అక్కడ సాక్ష్యం చెప్పడానికి ఆయన శిలువ మీద దొంగ, అక్కడ ఆయన చిత్త ప్రకారమే అక్కడ శిలువ వేయబడ్డారు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇద్దరు దొంగలు ఉన్నారు, ఒక ఆయన నరకానికి వెళ్ళిండు, ఒక ఆయన స్వర్గానికి వచ్చిండు. ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు దేవుని కొరకు. కనుక ఆయన పరలోకమందే ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది, అలాగే భూమి యందు కూడా అలాగే నెరవేర్చబడుతుంది. కానీ ఇక్కడ మార్చడానికి ఎవరికి శక్తి లేదు. కనుక ఆ విధమైనటువంటి ప్రార్థన. మనం అందరం అనుకుంటాం ఈ గవర్నమెంట్ చాలా ఇబ్బంది పెడతా ఉంది, ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోతుందో, ఈ గవర్నమెంట్ ఎప్పుడు నాశనం అవుతుందో, ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోతుందో అనే ఉద్దేశం మనలో ఉంటుంది. ఎందుకంటే మనకు కొంచెం బాధలు కలిగినప్పుడు అది మనిషి సహజ సిద్ధ స్వభావం. కానీ దేవుని మాట ఏమంటుందంటే అది ఆయన చిత్తం అయితే మనం ఎవరం కూడా మార్చలేము. అక్కడ వాళ్ళు ఉండాలి అని దేవుడు శాసిస్తే ఎవరు కూడా మార్చలేరు. వాళ్ళు అక్కడి నుంచి పోవాలి అని దేవుడు శాసిస్తే అక్కడ ఎవరు కూడా నిలబడలేరు. నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. అదేవిధంగా దేవుడు అక్కడ చేసిందే భూమి మీద నెరవేరుతుంది. మాకు అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మనము ప్రతి దినము దేవుడు ఏమంటుండే, నేను ఒక చిన్న పొరపాటు చేసిన అని చెప్పిన కదా మీకు, 6 నెలలకు సంవత్సరానికి సరిపడా బియ్యం వేసుకోవాలని నేను తొందరపడ్డా, ఆ దేవుడు నాకు ఇచ్చేసిండు ఒక పొటాషియం. అయితే అనుదిన ఆహారం ఉంటే చాలట, అనుదిన ఆహారం ఉంటే చాలు, అనుదిన ఆహారం మనకుంటే చాలు. ఎందుకంటే మన దేవుడు గొప్పోడు, మన దేవుడు సజీవుడు. రేపటి గురించి నీకేం కావాలనో ఈ రోజే దేవుని దగ్గర ఏముంటుంది, మెనూ ఉంటుంది. రేపు చికెన్ కావాలా, శామ్యుయల్కి మటన్ కావాలన్నా, లేకుంటే పచ్చడి కావాలన్నా, పచ్చి పులుసు కావాలన్నా, ఆయన దగ్గర మెనూ ఉంటుంది. ఎందుకంటే ఆనాడు ఏలియా గారు కరువు, దేశమంతా కరువు వచ్చి దేశమంతా ఉపాసంతో కరువు కష్టాలతో చచ్చిపోతుంటే ఏలియా గారికి రొట్టె మాంసము దొరికింది. దేవుడికి మెను ఎక్కడి నుంచి వచ్చింది? కరువుల్లో కూడా ఆయనకు మెను ఇచ్చిండు దేవుడు ఏలియా గారికి. మనకి ఎంతటి కరువు అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం జీవం కలిగిన దేవుని ఆరాధించినప్పుడు మనకు భయం ఉండకూడదు, రేపటి గురించి చింత ఉండకూడదు. ఎందుకు చింత ఉండకూడదు అంటే, నువ్వు నిజంగా జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తే నీకు భయం ఉండదు, చింత ఉండదని సాతానుగాడు మనని ప్రేరేపిస్తూ ఉంటాడు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు రేపటి గురించి మరి ఎందుకు తెచ్చుకున్నావు అని అడుగుతాడు మనని. నువ్వు రేపు బతుకుతావా, నీకు గ్యారంటీ లేదు, రేపు ఎందుకు అప్పు తెచ్చుకున్నావు, రేపు కడతానని అంటాడు. రేపటి గురించి నువ్వు నిజంగా జీవం కలిగిన దేవుడివే కదా, మీ దేవుడిని ఆరాధిస్తున్నావు కదా, రేపటి గురించి అన్నం ఎందుకు నీకు, నీ దేవుడు ఇయ్యడా అని అడుగుతాడు. నిజంగా మనకు దేవుడు ఇస్తాడనే ధైర్యం మనకుంటే, మనం అపవాది కానీ నోరు మూపించేటటువంటి తత్వం మనలో ఉంటుంది. రేపటి గురించి మనం చింతించదు, చింత చేసేటోడు ఆయన అని చెప్తాడు ఒక చోట. నేను మీ కొరకు నేను చింత చేస్తూ ఉన్నా, నా పిల్లలు కాబట్టి నేను మీ కొరకు నేను ఆలోచిస్తూ ఉన్నా, మీరెందుకు ఆలోచించి నా ముంగట నన్ను సిగ్గుపరుస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచను అంటుండు. మనని దేవాది దేవుడే మన పిల్లలు అంటే మనం ఏం చేస్తున్నామంటే, నాకు ఎవ్వరు తండ్రి లేరు, నాకు నేనే. ఈడ ఎవరు నిన్ను ఒక సినిమాలో ఏదో నేను అప్పుడు చూసినప్పుడు సినిమా గురించి, ఇప్పుడు నేను చూడక నేను దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఆయన నీకంటే గొప్పగా ఎవరు లేరు, నీ కొరకు నువ్వే ఆలోచించుకోవాలి, నీ కొరకు నువ్వే ఏదో చేయాలి, ఎవడో చేసేలోపు నువ్వే ఏదో చేసి అంటాడు. అట్లా కాదు, దేవుడు ఏమంటాడంటే ఎవడో చేసినా కానీ నువ్వు భయపడకు, నువ్వు యేసయ్య దగ్గర చేయి, ప్రార్థన చేయి, ఆయన చేసేటటువంటి కార్యం ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఆలోచించడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ యొక్క 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో నడిచినప్పుడు చెప్పులు దిగలేదంట 40 సంవత్సరాలు. ఎంత గొప్ప మాట! ఆ దేవుడు స్పష్టంగా బుక్కులు ఆ యొక్క పరిశుద్ధ లేఖనంలో రాపిచ్చిండు, బట్టలు మాయలేదంట. ఒక్కరోజు ఆ అడవిలో పోతే మన బట్టలన్నీ ఏమవుతాయి, మురికి అయిపోతాయి. 40 ఏళ్ళు కూడా బట్టలు మాయలేదంటే ఆయన ఎంతగా ఆలోచించిండొచ్చు. ఆయన మన బట్టల కొరకు ఆలోచించిండు, మన చెప్పుల కొరకు ఆలోచించిండు అంటే ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా! కనుక అంతటి గొప్ప దేవుడు నా యేసయ్య. ఆయన కొరకు మనం ఎలాగుండాలో దేవుడు మనకు సూచిస్తూ ఉంటే ఈరోజు అనేక మంది ఆ యొక్క దేవుడు ఆశీర్వాదం అని చెప్పి తప్పుతోలో నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా సిగ్గు కలగాల. ఒక వ్యక్తి ఏమంటాడు, 10వ భాగాలు లేకపోతే క్రైస్తవ్యం కూలిపోతుంది అని అంటాడు. 10వ భాగాలు ఇవ్వకపోతే ఏ పాస్టర్లు పరిచర్య చేయరంటారు. మరి అది నిజమైన మాటనేనా? దేవుడు 10వ భాగాల కొరకు ఆ యొక్క క్రైస్తవ్యం నిలబడలేదు. ఎందరో మంది ప్రాణ త్యాగాలతో నిలబడ్డది క్రైస్తవ్యం. ఎందరో మంది హతసాక్షులుగా మరణిస్తే నిలబడ్డది క్రైస్తవ్యం. కానీ పైసల కొరకు నిలబడ్డది కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము విఫల ప్రయత్నము, వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచన వెర్రి ఆలోచన. ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన నేను నీకు సమస్తము సమకూరుస్తున్నానంటే మనమందరం ఏమనుకుంటాం, మనమే సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాం. కాదు, ఆ దేవుడే సమకూరుస్తా ఉన్నాడు. ఒక చోట దేవుడు మాట్లాడతాడు ఏమనంటే, మీరు కష్టపడి ఆ కష్టార్జితాన్ని భోజనము తయారు చేసుకొని ముందు పెట్టుకొని దాన్ని భుజించాలంటే కూడా ఆయన ఆజ్ఞ కావాలట. ఆయన ఆజ్ఞ లేని మనం భోజనం కూడా భుజించలేం. కానీ మనం ఏమనుకుంటాం అంటే, మనం కష్టపడ్డాం కదా, నా సొమ్ము నా సొత్తు అనుకుంటాం.
అది ఆయన చిత్తం లేకుండా మనం ఏమీ చేయలేం. అదే మాదిరిగా మనము అనేక విధమైనటువంటి చిన్న చిన్న మనసులో ఒక్కొక్క కల్ముషాలు ఉంటాయి. ఏదో ఒకటి మనిషి నైజమే చండాలపు నైజం కదా. ఈర్ష, పగ, ద్వేషం, అసూయ, అహం, నేను అన్న అహం, అసూయ అంటే నాకన్నా మంచిగా అయిపోయారా వీళ్ళు, నాకన్నా మంచిగా ఉన్నారా అని అసూయ. ఇంకోటి ఏముంటుంది, ఎవరైనా మన మాట వినకపోతే కూడా దాన్ని ఏమంటారు, దాన్ని ఈగో. మన మాట వినకపోతే కూడా ఈగో. అలాంటి తత్వం మనలో ఉంటుంది. కానీ దేవుడు ఏమంటుండు, మారునస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మారునములను క్షమించుండు. మనం దేవుని అందరిని క్షమించి మనం చిన్న పిల్లల మనసు కలిగి మనకు కనుక ఉండకపోతే దేవుడు మనల్ని క్షమించడట. మనకు ఆయన ప్రేమ మనకు దొరకదట. మనం చిన్నపిల్లల స్వభావం అంటే ఏ విధంగా అంటే, ఒక చిన్న పిల్లల్ని ఇప్పుడు కొట్టినాం అనుకో, కొట్టినంతసేపే నీతో మాట్లాడనంటారు, మనమని ఉంటారు, మాట్లాడనంటారు. మళ్ళీ 1 గంట 2 గంటలు కాగానే మళ్ళీ మర్చిపోతారు. మర్చిపోయి మళ్ళీ దగ్గరికి వస్తారు. అలాంటి స్వభావం మనకు ఉండాలి. పెద్దలతో ఉండొచ్చు, ఆ సాతాను స్వభావం మనకు ప్రేరేపిస్తుండొచ్చు. కానీ ఇమ్మీడియట్లీ మనం ఏం చేయాలా, మనను మనం దేవునికి అప్పచెప్పుకోవాలి. నాయన నాలో అహం తీసేయి, నాలో కోపం తీసేయి, నాలో ద్వేషం తీసేయి, నాలో అసూయ తీసేయి అంటే తీసేసేటటువంటి దేవుడు. మనం ఏం కావాలని అడగాలంటే ఇక్కడ అడుగుడు మీకు ఇవ్వబడును అన్న మాటకు అర్థం ఏంటంటే, మనం ఆయనతో ఉండేటటువంటి తత్వమును నేర్పివ్వమని అడగాలి. కోపం తీసేయను ఆయనతో మనం సమాధానంగా ఉండేటటువంటి తత్వం వస్తుంది. ద్వేషం తీసేయను ఆయనతో సమాధానంగా ఉండేటటువంటి తత్వం వస్తుంది. వాటిని ఏవైతే ఆయనకు దూరం చేస్తున్నాయో మనని అవి దేవునికి దూరం చేస్తున్నాయో వాటిని విడిచిపెట్టేటటువంటి తత్వము నాకు ఇవ్వు తండ్రి అని దేవుని అడిగితే దేవుడు అవన్నీ తీసేస్తే అప్పుడు మనలో ఏమవుతుంది, ఆయన స్వభావం మనలో వచ్చేస్తుంది, ఆయన వెలుగు మనలో ప్రకాశిస్తుంది. ఇతరులు చూసినప్పుడు ఆటోమేటిక్గా ఆ వెలుగు మధ్యలో ఎవరు నిలబడలేరు, లోక సంబంధమైన వాళ్ళు ఎవరు కూడా నిలబడలేరు. ఆ లోకాన్ని మనము జయించేటటువంటి శక్తి మనకిస్తాడు దేవుడు. ఆ పరలోకపు ధనాన్ని మనం సమకూర్చుకునేటటువంటి శక్తి మనకు దేవుడిస్తాడు. కనుక ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక మనము ప్రతిదినం కూడా దేవుణ్ణి అడగాల. ఏ చిన్న విషయం కూడా, నాయన నాలో ఈ స్వభావం నాలో నాకు ఒక చిన్న విషయంలో నాకు ఒక బాధ కలిగినండే. నాకు ఒక్కొక్కసారి యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకున్నట్టే కొంతమంది మనుషుల దగ్గర కూడా ఒప్పుకోమని అంటుండే దేవుడు. అయితే ఏమైందంటే, వాస్తవంగా మేము ఈ చర్చికి వెళ్ళినప్పుడు ఒక చిన్న సంఘంగా ఉండే. అయితే మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు కొద్దిగా చిన్నగా ఉండే. దాన్ని చూసి నాకు దేవుని బట్టి ప్రేమ ఉండే నాలో. అయ్యో ఈయన సేవ చేసేటటువంటి పాస్టర్ కదా, వీళ్ళు ఇలా ఉండకూడదు అని ఆ ఉద్దేశంతో తపన నాలో ఉండే. ఆ చర్చి కొరకు కొద్దిగా కష్టపడ్డాం, అనేక విధంగా మేము ప్రయాసపడ్డాం. మేము చేసిన తర్వాత ఆత్మల సంపాదన, గొర్రెలను ఎవరు కొంటారు, గొర్రెనే కనాలి. గొర్రెల కాపరి కన్నాడు కదా, గొర్రెలు ఉదాహరణకు చెప్తారు, గొర్రెలు ఉంటాయి కదా, గొర్రెలను గొర్రెనే కంటది, గొర్రెలను గొర్రె కాపరి కన్నాడు. నేను ఎక్కడ పోయి సువార్త ఇక్కడికి పోదాం రండి, ఇక్కడ మంచి సత్యం ఉందని ఎవరు చెప్తారు, విశ్వాసులే చెప్తారు. కనుక ఆ సంఘంలో నేను పోయినప్పుడు 15-16 మందే ఉంటుండే. అయితే ఇంకా మేము ఆ ఇల్లు కొరకు, సంఘం కొరకు బాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మార్గం తెరిచిండు. ఆ ఇల్లు కట్టడానికి సహాయపడ్డాం, చర్చి కట్టడానికి కూడా సహాయపడ్డాం. ఇంకా అవి చెప్పుకోకూడదు, ఎందుకంటే పరలోకపు ధనం మనది పోతుంది, ఇక్కడనే ఇదవుతుంది. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. అయితే కొన్ని ఆత్మలను కూడా అక్కడికి నడిపేయడం జరిగింది. ఎందుకంటే మిమ్మల్ని కూడా మేము చెప్పినాం అక్కడ బాగుంటుందా కానీ. అక్కడికి ఎందుకు వెళ్ళాలంటే సత్యం ఉన్నది. సత్యం అంటే ఏంటంటే యేసునామమే సత్యం. యేసునామం అనగా కుమారుడు కాదు, తండ్రి కాదు, ఆయన దేవుడై ఉండి మనిషిగా ఈ లోకానికి వచ్చిండన్న సత్యం ఎక్కడైతే ఉంటుందో అది సత్యమైనటువంటి బోధ. ఎందుకంటే శిష్యులు కూడా యేసుప్రభుల వారిని దేవుడనే చెప్పారు, కుమారుడని సువార్త ప్రకటించలేదు. నూతన నిబంధన మొత్తం యేసుప్రభు దేవుడనే చెప్తుంది, కుమారుడని చెప్పలేదు. కుమారుడని చెప్తే నూతన నిబంధన మనకు అక్కర్లేదు. యేసుప్రభుల వారు అక్కర్లేకపోతే మనకు కొత్త నిబంధనమే మనకు అవసరం లేదు. నూతన నిబంధన పాత నిబంధనకు ఛాయగా ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అలాంటి బోధ ఉన్న కాడికి సత్యమైన బోధ, కొన్ని బాధలైనా పర్లేదని కొన్నిటిని మేము ఓర్చుకొని వెళ్ళినప్పుడు కొన్ని ఆత్మలను తీసుకొని వెళ్ళినప్పుడు మా చుట్టాలలో జరిగినటువంటి ఒక చిన్న కార్యక్రమం. అయితే మాకు తెలియకుండా, మాతో అంటే ఏ విధంగా తెలియకుండా మా చుట్టాల మీద కొద్దిగా ఆధిపత్యం చేస్తూ మమ్మల్ని మీకు ఒక్క మనిషి కూడా నీకు సంఘంలో ఉండకుండా చేస్తా అనే మాటలు కొన్ని కలిగినప్పుడు కొద్దిగా బాధేసి మేము చేసినటువంటి సంఘము కట్టడానికో లేకుంటే ఇల్లు కట్టడానికో మేము తీసుకెళ్ళినటువంటి ఆత్మలు వాళ్ళు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నారు అని కొద్దిగా అసహనం మనసులో అనిపించింది. కానీ దేవుడు ఏమన్నాడంటే, శరీరానుసారమైన లాభం నీకు ఇక్కడ దొరకదు, లోక సంబంధంగా నీకు ఏ లాభం దొరకదు, పరలోకంలో మీకు ధనం కావాలంటే వీటన్నిటిని ఓర్చుకోవాలి బిడ్డ అని దేవుడు నాతో మాట్లాడాడు. నిజమే నాయన, నేను చాలామంది ముందు డిస్కషన్ చేసినప్పుడు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాట్లాడినాను. నా ధనం పోయింది ఇక్కడనే,
నేను చేసిన సహాయం పోయింది, నేను చేసినటువంటి ఆ యొక్క పరిచర్య పోయింది. దేవుడు ఏమన్నాడు, సరే నువ్వు ఎవరికైతే చెప్పుకున్నావో నీదంతా అక్కడనే క్రెడిట్ దొరికిపోయింది, నీకు పరలోకంలో ఏమీ దొరకదని అంటున్నాడు. కనుక దేవుని దగ్గర నేను అడిగిన, దేవా నాకు ఈ స్వభావం నాలో నుండి తీసివేయి, నేను అన్న స్వభావం తీసివేయి, నాలో అహం తీసివేయి, నాలో ఈ దుష్ట స్వభావం నాలో ఉండకూడదు నాయన అని చెప్పి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటినీ కూడా నిజంగా మనకు తెలియకుండా మనం తప్పు చేస్తే అది దౌర్భాగ్యమే కదా. దేవుడు మనకు తెలియజేయడంలా మనకేమవుతుంది, ధన్యత అవుతుంది. ఇప్పుడు నేను ఏదైనా పని నేర్చుకుంటున్నాను అనుకో, ఎవరన్నా నాకు ఆ పని గురించి చెప్తే అది ధన్యతనే కదా. ఆ పని తెలుసుకొని చేయడం వల్ల మంచిదే. ఆ విధంగా దేవుని రాజ్యంలో మనం నిలబడడానికి ఇవన్నీ నాకు మార్గానికి సరళం చేసేటటువంటి అంశాలని నేను గ్రహించిన కనుక నేను ఇతరుల పట్ల మనం చేసినవి మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు. నేను ఇది చేసినా వాళ్ళు నాకు కీడే చేసిరని అనుకుంటాం, కానీ ఆ కీడు స్వభావం వాళ్ళది, కానీ మనకు పరలోకంలో ధనం సమకూర్చబడుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అనేక విధమైనటువంటి మాటలు మనం ఎలాంటి ప్రార్థన చేయాలో, ఎలాగ మనం జీవించాలో దేవుడు ఈ మాట చెప్తాడు. కానీ అందరు ఏమనుకుంటారు అంటే, అడిగితే ఇస్తాడు, దేవుడిని అడగండి, దేవుడిని అడిగితే ఈ విధమైనటువంటి సాయం చేస్తాడు, ఈ విధమైనటువంటి ఆ యొక్క పనులు ఇస్తాడని అంటాడు. దేవుడు ఈ లోకంలో పనులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కానీ ఆయనతో ఉండేటటువంటి ఆ భాగ్యాన్ని, ఆ ధన్యతను మాత్రం మనము విడిచిపెట్టుకోకుండా ఆయనను ఏం అడగాలనో అది అడగడం మనము నేర్చుకుందాం. పదమూడవ వచనం, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అయితే ఇక్కడ దుష్టుని నుండి శోధనలో పడకుండా మనము జయించడానికి కూడా మనం ఏం చేయాలట, ప్రార్థనే చేయాలి. ఏ శోధన అనేది రాక తప్పదు, మనకి అనేక విధమైనటువంటి శోధనలు వస్తాయి, కానీ మనం ఏం చేయాలా, ఆ శోధనలో ఇమ్మీడియట్లీ చెప్పాలి, సైతానా నువ్వు నన్ను శోధించడానికి నీకు అధికారం లేదు. మనకెందుకు వాడికి అధికారం లేదంటే మన యేసయ్య రక్తము మన నుదుటిపై ఉన్నది కనుక వాడికి అధికారం లేదు. దేవునికి అప్పచెప్పాలి, దేవా నన్ను ఈ శోధనల నుండి నన్ను విడిపించని 2 సెకండ్లు ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్లీ ఆ శోధనల నుండి మనని దేవుడు విడిపిస్తాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనం ఉపవాసం ఉండడం ద్వారా ఏం చేయాలా, దేవుణ్ణి ఇప్పుడు మన పిల్లల్ని మనం తల్లిదండ్రులను అడిగితే ఏం చేస్తారు, వాళ్ళు ఇయ్యరు కదా. ఏదైనా అడిగినప్పుడు ఇష్టం వచ్చింది అడిగితే ఇస్తారా, ఇయ్యరు. ఇయ్యనప్పుడు మనం ఏం చేస్తాం, నేను అన్నం తినను పో అని అన్నం మానేస్తాం. అన్నం మానేసినప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు, ఒకరోజు చూస్తారు, ఒక పూట చూస్తారు, రెండో పూట చూసి ఒక మాట తిట్టేది ఉంటే తిట్టి, అది స్థాయికి మించింది అయినా పర్లేదు, సరేలే ఇప్పిస్తలే అంటారు కదా. అది ఉపవాసం ఉండి మనం పొందుకుంటాం తల్లిదండ్రుల దగ్గర. అయితే దేవుని దగ్గర కూడా మనం ఉపవాసం ఉండాలా, కానీ ఆ ఉపవాసం ఎలా ఉండాలా, మనకు మన తండ్రికి మాత్రమే తెలవాలి. కానీ ఈ రోజుల్లో మనకు ఏం చెప్తారు, ఉపవాస కూడికలు అని ఏం చేస్తారు, బహిరంగంగా ప్రకటన చేస్తారు. శుక్రవారం అక్కడ గ్యాదర్ అయినారంటే అది ఏం కూడిక అయిపోయింది, అది ఉపవాస కూడిక అయిపోయింది. అది అందరికీ తెలిసే కూడిక అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఉపవాసం ఉండొచ్చారు, వీళ్ళు అన్నం తింటలేరు అని. అన్నం తినకుండా ఉపవాసం ఉండి దేవుని దగ్గర, అయ్యో సిస్టర్కు ఉపవాస కూడికలు చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారని ఎవరైతే అన్నారో నీ ప్రతిఫలం అక్కడనే దొరికిందట. నిత్య రాజ్యంలో దేవుడు ఇంకా నీ మొర వినడు, నీకు ఆ ప్రత్యుత్తరం రాదు. ఉపవాసం ఉన్నది అది దేవునికి నీకు మాత్రమే ఉండాలా, ఉపవాస కూడికలు కాదు. దేవుని దగ్గరికి వచ్చే కూడిక పెట్టుకోండి, యేసయ్య దగ్గరికి వచ్చి ఆరాధించేటటువంటి ఆరాధన పెట్టుకోండి. దేవుని దగ్గరికి ఎలాంటి సమయంలో ఎప్పుడైనా ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ పేర్లు పెట్టి మనం దేవునికి దూరం కావద్దు. మనకు ఆయన ఫలితం లేని ప్రయాసం మనం చేయకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీ ప్రతిఫలం అప్పుడే దొరికిపోయింది. మీరు ఉపవాసం అయ్యో పాపం వాళ్ళు ఉపవాసం ఉన్నారని ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నాడు, అయ్యో ఉపవాసం ఉన్నారు, ఆయన డిస్టర్బ్ చేయొద్దు, ఆయన ఏమనొద్దు, ఆయన బలవంతం పెట్టొద్దు అనే ఈ విధమైనటువంటి ధోరణి ఉంటుంది. కనుక మనం ఉపవాసం ఉండేది కనుక ఉంటే ఏం చేయాలి తెలుసా, 3 రోజులు ఇంట్లో కానీ బయటికి వెళ్ళొద్దు. ఇక ఆ రోజే ఉపవాసాలు ఉండాలి, తలుపులు పెట్టుకోవాలి, యేసయ్యతోనే ప్రార్థన చేయాలి. నేను అన్నం తినాను, నువ్వు నాకు ఇది చేస్తావా చేయవా, నాకు ఇది చేస్తావా చేయవా అని ఆయనతో గోదాడితే ఆ ప్రతిఫలం ఖచ్చితంగా బలముగా ఆయన ఆ సహాయం ఆయన చేస్తాడు. కనుక అట్టి ఆలోచన, అట్టి ధోరణి మనలో ఉండాలి. ఉపవాసం చేస్తే ఆయనతో ఉండేటటువంటి తర్వాత ఇంట్లో కానీ బయటికి వెళ్ళొద్దు, గొల్లం పెట్టుకొని ఆయనతోటే ఉండాలా. ఆయనతోటి ఏం చేస్తారు, ఎక్కడ వేరు కనబడతలేరు అని కూడా
ఆ యొక్క వేరే వాళ్ళకు సందేహం కలగకుండా అటువంటి పరిస్థితిలో మనము దేవునితో ఉపవాసం చేయాలి. కానీ అందరు కనబడేటట్టు మేము ఈరోజు ఉపవాసం ఏంటిగా అంటే అది ఫలితం లేని ఉపవాసం. కనుక అనేక విధమైనటువంటి ఆ సువార్తలు, ఆ బోధలు ఉన్నాయి. ఆ బోధలలో మనము ఉండకూడదు. కనుక ఆ సత్యాన్ని మనం గ్రహించమని దేవుడు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా, వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి ఒక్క నిమిషం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని అడగకుండా మనం చేసేటటువంటి ప్రతి పని కూడా దేవునికి అయిష్టమైందే. మనం అనుకుంటున్నాం, నేను అనుకున్న కారు గురించి నేను అడగలేదు, కొన్ని తొందరపాటు పని చేసేసిన. ఏంటంటే నాకు ఒకటే ఒక మెయిన్ నా మైండ్లో ఒక మెంటల్గా నేను ఫిక్స్ అయింది ఏంటంటే, నేను సేవ అని చెప్పి ఏ ఒక్కరి మీద కూడా నా బాధను రుద్దొద్దు, ఏ ఒక్కరిని కూడా నేను ఎలా బ్రతకాలని అడగకూడదు. నేను దేవుని మాత్రం అడగాల, కానీ నేను ఏ మనుషుల మీద రుద్దకూడదు. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. నేను ఎలా బ్రతకాలి అని అడగటం, దేవుని మాత్రమే అడగాలి, ఏ మనుషుల్ని అడగకూడదు. ఎక్కడ కూడా దశమ భాగాలని ఇవన్నీ కూడా నూతన నిబంధనలు లేవు అని చెప్తే అనేక మంది నాకు ఆ వాక్యంలో కౌంటర్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఏమన్నారంటే ఈయన అబద్ధపు బోధ చెప్తా ఉన్నాడు అన్నారు కొంతమంది ఏమన్నారంటే ఆ దేవుడి యొక్క సొమ్ము తినడానికి పాస్టర్లకు అధికారం ఉంది అని చెప్పినారు. కానీ దేవుడు మాత్రం అట్లా చెప్తలేడు. రేపటి గురించి ఆలోచించకని చెప్పినటువంటి మాట పాస్టర్లకు కాదు, విశ్వాసులకు అని చెప్పి ఎక్కడ రాయబడి ఉందా? విశ్వాసులకు పాస్టర్లకు అందరికీ అదే. కానీ పాస్టర్లు కాదు. ఒకప్పుడు యాజకత్వం ఉండే, ఇప్పుడు యాజకత్వం లేదు. ఇప్పుడు అందరం సేవకులము, విశ్వాసులు కూడా సేవకులుగా మార్చబడం అనే చెప్తున్నాడు. ఎవరికైతే తెలిసిందో, దేవుని సత్యం తెలిసిందో అందరూ సువార్త ప్రకటించాలా. ప్రకటిస్తే ధన్యత, ప్రకటించకపోయినా పర్వాలేదు. కానీ అందరూ ఏమైనా పాలి భాగస్థులమే, అందరము సేమ్ సమానమైన, అందరము సేవకులమే. మీకు తెచ్చినది మీరు సేవ చేస్తూనే ఉండాలి. మేము ఇక్కడ పులిపిట మీదకి వాక్యం చెప్తుండొచ్చు, మీరు ఎక్కడైనా పనికాడ వెళ్ళినప్పుడు ఎవరికైనా వాక్యం చెప్తుండొచ్చు, మీరు ఇంటి పక్కన ఉన్నప్పుడు ఎవరికైనా వాక్యం చెప్తుండొచ్చు. అంతా కూడా సేవనే. కనుక ఏ ఒక్కరిది కూడా పెద్ద చిన్న తేడా లేదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే, దేవుణ్ణి అడగకుండానే ఆలోచన చేస్తూ ఉన్నామంట. దేవుని ఇక్కడ ఏమంటుండు, అడుగుడు మీకు ఇవ్వబడును అంటుండు. ఏం అడగాలనో ఆ దేవుడు మనకు మాట్లాడిండు. ఇక్కడ ఏమంటుండు, దేవుని అడగకుండా మనం ప్రతి ఆలోచన చేస్తూ ఉన్నామంట. ఏం అడగకుండా ఆలోచన చేస్తూ ఉన్నాంటే మన ఇష్టానుసారంగా. నేనేమనుకున్నానంటే, ఈ విధమైనటువంటి ధోరణి నాలో ఉండి నేను పని చేస్తూ నేను సేవ చేస్తా అని చెప్పేసి టకా అన్నీ చేసుకొని పోయి కారు తెచ్చుకున్నా. అది ఉన్నదా? లేదు. ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటి పని. నేను ఆయనను అడగలేదు, నేను అడగకుండా ఆ పని చేసినందుకు ఆయనకు అయిష్టం. ఎందుకంటే దేవునికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఒక పని నీకు చేపిస్తా, నీకు ఇక్కడ తీసుకుపోతా, అక్కడ తీసుకుపోతా అంటే, శనివారం ఆయన అక్కడికి తీసుకుపోతా అంటే నేను శుక్రవారం ఇక్కడికి పోతే ఆయనకు కోపం వస్తుంది కదా. శనివారం ఆయన ఏదైనా ఒక ప్రణాళిక చెప్పున చేస్తాడు. ఏది మాయమంత్రాలు చేయడు దేవుడు. ఏది చేసినా ఒక ప్రణాళిక చెప్పున. యేసుప్రభుల వారి లోకానికి రావాలంటే దాదాపుగా 2000 సంవత్సరాల క్రితమే రాపిచ్చిండు పరిశుద్ధ లేఖనంలో. ఆయన ఒక పరిశుద్ధురాలి గర్భములోనికి ఒక పరిశుద్ధుడు జన్మిస్తాడని లేఖనాల ద్వారా ఆయన ప్రవచించి రాయించి అనేక విధమైనటువంటి సువార్తలు ప్రకటించి లాస్ట్కి వచ్చిండు. ఆయన చిత్తం ఏదైనా చేయాలంటే ఆ విధంగా ఉంటుంది అనమాట. ఒక ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి మన ఏరియాకి రావాలంటే, ఈ ఏరియాకి రావాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? ఈ ఏరియా మున్సిపల్ ఆఫీసర్లు, కార్పొరేటర్లు అందరూ వచ్చి ఈ ఏరియానంతా ఒక 30-40 మంది మున్సిపల్ వాళ్ళని పెట్టి అంతా ఉడిపించి ఆ సైడ్కి అంతా దాన్ని ఏమంటారు, అది బ్లీచింగ్ పౌడరా, ఆ బ్లీచింగ్ పౌడర్ వేసి మంచిగా నీట్గా కనబడేటట్టు చేస్తారు. అది ఎందుకు అంటే ఎప్పుడు మేము ఇట్లనే పెడతాం అన్నట్టు చేస్తారు. ఆయన వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉందా లేదా చెక్ చేస్తారు. ఆ తర్వాత కుక్కలు వస్తాయి, బాంబులు ఉన్నాయా, లేకుంటే ఏమైనా ఆయనకు హానికరమైనటువంటి ఏమైనా ఉన్నాయా అని అనేక విధంగా ఎక్కి ఆయన ముఖ్యమంత్రి రావడానికి ఎన్నో టీంలు వచ్చి కష్టపడి చేస్తాయి కదా. ఆ సృష్టికర్త ఈ లోకానికి రావడానికి ఎన్నో ప్రణాళికలు చేశాడు. ఎంతో మందిని పంపించిండు, ఆయన ప్రవక్తలను పంపించిండు, నేను వస్తున్నా అని. ఆయన అనేక విధమైనటువంటి ఆ మార్గాలను బయలుపరిచిన తర్వాతనే ఆయన ఈ లోకానికి వచ్చిండు. అలాంటిది అనమాట. కనుక
చదవమ్మది. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకునుటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఇక్కడ ఏమైంది? దేవుని దగ్గర అడగకుండా ఎవరి బలాన్ని చూసుకురంటే నాలాగా నా బలాన్ని చూసుకున్నట్టు. నా దగ్గర 2 లక్షలు ఉండే, ఆ 2 లక్షలు పట్టుకోపోయి ఏం చేసినా కారు తెచ్చుకున్నా. అదేం బలం అన్నట్టు? ఫరో బలం అన్నట్టు. దేవుని దగ్గర ఆధారపడేది ఉంటే దేవా నువ్వు నాకు సమర్పించు, నువ్వు నాకు సమకూర్చు అని చెప్పి దేవుని మనం అడుగుతాం. కానీ మనం అడగకుండా మనం ఏ పని చేసినా కానీ అది ఏమైందట? ఫరో బలం. ఇక్కడ ప్రధానంగా బైబిల్లో రాయబడినటువంటి మాట ఫరోని దేనికి సూచన అంటే అపవాదిగాడికి సూచన. ఫరోగాడు చేసేటటువంటి పని. ఎందుకంటే చాలా చోట్ల ఏమన్నాడంటే నేను మిమ్మల్ని పంపాను అన్నప్పుడు దేవుడు కొన్ని ఆ యొక్క సూచక క్రియలు చేసినప్పుడు ఏమన్నాడంటే మీరు వెళ్ళండి కానీ స్త్రీలు ఇక్కడనే ఉండండి, మీరు ఆరాధించేది పురుషులే కదా, మీరు పురుషులు పండి అన్నాడు. ఆ పురుషులకు ప్రాణం అంతా ఎక్కడ ఉంటుంది? స్త్రీల మీదనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు పోరు ఆరాధించారనే ఉద్దేశంతో వాడు ఏమన్నాడంటే మీ స్త్రీలనే ఉండి అన్నాడు. మళ్ళా దేవుడు ఏం చేసిండు? లేదు స్త్రీలను కూడా పంపించాలన్నప్పుడు సరే మీరు స్త్రీలు పురుషులు పండి మీ ఆస్తిపాస్తులు అన్ని ఇక్కడనే పెట్టండి. మళ్ళీ ఆస్తిపాస్తులు ఉంటే వాళ్ళ మనసు అంతా ఇక్కడనే ఉంటుంది కదా. ఆ విధమైనటువంటి ఆ యొక్క ఆటంకం అనేది అపవాదిగాడు కలగజేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? వాళ్ళు ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాసము చేయుదురు. మనం ఆ యొక్క దేవుణ్ణి అడగకుండా దేవుని బలాన్ని మనము ఆశ్రయించకుండా మన బలాన్ని కనుక మనం ఆశ్రయిస్తే ఆ యొక్క దేవునికి ఇష్టం లేదు. ఒకరోజు దావీదు గారు ఏం చేసిండు? అనేక మార్లు దేవుడు యుద్ధాన్ని గెలిపించిండు. యుద్ధం చేయకముందుకే యుద్ధం గెలిచిండు దావీదు. మీరు ఒక దగ్గర ఉంటుంది, అది యుద్ధం చేయరు వీళ్ళు. యుద్ధం చేయకముందుకే శత్రు సైన్యం భయపడి పారిపోతారు. కాలి కుండల శబ్దానికే అది పెద్ద సైన్యం శబ్దంలాగా వినబడి వాళ్ళు పారిపోయి వెళ్ళిపోతారు. అటువంటిది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడంటే మన సైన్యం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి అంటాడు యుద్ధానికి పోయే ముందు. అంటే అప్పుడు ఈయనలో ఏమైంది? అపవాది లక్షణం వచ్చేసింది. ఆయన బలాన్ని ఆయన చూసుకునేటటువంటి తత్వం ఆయనలోకి వచ్చింది. దేవునికి కోపం వచ్చి అప్పుడు ఏం చేసినాడు? ఆ యుద్ధంలో ఓడిపోయినరు, ఎన్నో లక్షల మంది చచ్చిపోయారు. అలాంటిది అనమాట. కనుక మనం ఆలోచన చేసేటప్పుడు మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటి ఆయనను అడగకుండా మనం ఏ పని కూడా చెయ్యకూడదు. ఆయన చిత్తానుసారంగా కావాలంటే ఆయనను అడగకుండా మనం ఏది కూడా చేయొద్దు. సమయం చాలా అయిపోయినట్టుంది. ఎక్కువ సమయం చెప్పినా కానీ మైండ్కి ఎక్కదు. నాకేమో మంచి ఆనిముత్యాలు దొరికినాయని చెబుతా ఉన్నా కానీ మీ మైండ్లో అరగంట కంటే ఎక్కువ ఉండదని నాకు తెలుసు. సరే, అయితే మనం ఏదైనా కానీ దేవుణ్ణి అడిగి చేయాలా? ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే అడుగుడే ఇవ్వబడును అన్న మాట ఏంటంటే దేవుడు ఏది అడగమన్నాడో అది అడగాల. దేవుణ్ణి అడగకుండా చేసే పని ఏమవుతుందో, దేవుణ్ణి అడిగి చేసే పని ఏమవుతుందో ఒక్కసారి చిన్నగా చూసుకొని ముగించేస్తాను, ఎక్కువ ఆలస్యం చేయను. అయితే దేవుని యొక్క ఉద్దేశంను మనం తెలుసుకోవాలి. వీళ్ళందరూ ఈ లోకంలో అందరూ ఏమంటారు అంటే సమృద్ధి, ధనాభివృద్ధి, ఇదంతా దేవుని ఆశీర్వాదం ఉంటారు. అది కానే కాదు. దేవుని చేత నిలబడిన వారు ఎలాంటి విధంగా జీవిస్తారో ఆ దేవుడు చెప్తారు. కానీ దేవుడు సొలొమోనును చూపిస్తూ ఉంటారు. కానీ సొలొమోనుకు ఇచ్చి చూసిండు. అది కొంచెం ఒకసారి చూసుకుందాం, ఆ మాట చూసుకొని ముగించుకుందామమ్మా. ఎక్కువ ఇంకా ఆలస్యం చేయను. రెండవ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 11వ వచనం. అందుకు దేవుడు సొలొమోనుతో దేవుడు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క రాజుగారు ఏమడిగినారట? ఆయనకిచ్చినటువంటి ఆ రాజ్యము, ఆ రాజ్య ప్రజలను సరిగా ఏలేటటువంటి జ్ఞానమును మాత్రమే అడిగిండట.
ఆయన ఇచ్చినటువంటి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ఆ బాధ్యత నేను ఎలాగూ నిర్వర్తించాలో తండ్రి నాకు నేర్పించమని అడిగితే దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడో, నువ్వు అడిగింది ఏం అడిగినావంటే ఐశ్వర్యమును అడగలేదు, ధనాన్ని అడగలేదు, ఈ లోక సంబంధమైనది ఏది అడగలేదు, నీ శత్రు ప్రాణమును కూడా అడగలేదు. మనం ఈరోజు చాలా మట్టుకు అందరు ఏమని ప్రార్థన చేస్తారంటే, దేవాను ఆయన చాలా బాధ పెట్టిండు, ఆయన నేను కొట్లాడొద్దు, నువ్వు కొట్లాడు, ఆయనను నువ్వే మొత్తు, నువ్వే నాశనం చేయి, ఆయన తెల్లార వరకు డిష్యం అయిపోవాలి అంటాం. అది నిజంగా ఎంతటి దౌర్భాగ్యం. దేవుడి యొక్క ఏమంటాడంటే, పగ తీర్చుకునుట నీ పని కాదు, అది నా పని. అది ఇంకొక మాట ఏమంటాడంటే, నా ఇష్టము, ఆయనను నేను క్షమిస్తా, నువ్వెవరు నాకు మధ్యలో చెప్పడానికి? నువ్వు నీ ప్రతిఫలం నువ్వు పొందు, నువ్వు నీ స్వభావం నువ్వు చూపి, నీ నడవడిని నువ్వు చూపి, నేను నీకు ఇచ్చేది నీకు ఇస్తా, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఏం అడగలేదు, ఈ లోక ధనం అడగలేదు, ధాన్యం అడగలేదు, ఈ లోక సంబంధమైనది ఏది కూడా అడగలేదు, కానీ నువ్వు ఈ యొక్క నేనిచ్చినటువంటి ఆ జనులను సక్రమంగా ఏలేటటువంటి జ్ఞానం అడిగినావు కదా, ఆ జ్ఞానంతో పాటు నీకు సమస్తముని ఇస్తున్నానని ఆ యొక్క సొలొమోను గారికి దేవుడిచ్చిండు. కానీ ఆ సొలొమోను ఆ దేవుడు ఇచ్చిండని చెప్పేసి చూసినా, ఆ సొలొమోనుకి ఇచ్చిండు కదా, మనకు కూడా ఇస్తాడని ఈ రోజుల్లో అనేక విధమైనటువంటి అపోహలు చెప్తా ఉన్నారు. ఈ లోకంలో ఆనాడు పాత నిబంధనలు ఏమైందంటే అది సాదృశ్యంగా చూపబడ్డది. ఎందుకు సాదృశ్యంగా చూపబడ్డది అంటే, సొలొమోను గారు సమస్తం అనుభవించి కూడా ఏం చేసిండు? సొలొమోను లోకంలోకి జారిపోయాడు. ఆ సమస్త ధనము చేత, సమస్తమైనటువంటి ఆ హేచ్ఛల చేత ఆ యొక్క అపవాది బానిస అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు ఇచ్చినాక కూడా దేవునికి దూరం అయింది. దేనివల్ల అంటే ఆ సమస్తమైనటువంటి ఆ యొక్క దుర్వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ధనము, ఆ యొక్క బలగము, ఆ భార్యల చేత దేవునికి అయిష్టుడుగా అయింది. కనుక దేవుడు ఏమంటుండంటే, ఈ లోకంలో మీరు ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ కలకాలము జీవించేటటువంటి ఆ లోకం కొరకు మీరు ఆలోచించండి. ఈ లోకం తుచ్చమైనది, మన జీవితం అయిపోయింది, నా జీవితం నాదా, భవిష్యత్ నాకు 50 సంవత్సరాలు, మా అంటే సంవత్సరం బత్తనా, 2 సంవత్సరాలు బత్తనా, 5 సంవత్సరాలు బత్తనా, 10 సంవత్సరాలు బత్తనా, బిడ్డ నేను ఆ సంవత్సరాల లోపల నువ్వు బ్రతుకు, నా కొరకు నమ్మకంగా బ్రతుకు, కలకాలము నేను నిత్య జీవంలో నాతో పాటు ఆ గొప్పగా నేను నిలబెడతా బిడ్డ అని చెప్తుండే దేవుడు. సొలొమోనుకి ఇచ్చిండు, అందులో ఏమీ లేదని చెప్పిండు సొలొమోను. ఇదంతా వ్యర్థం అని చెప్పిండు. ఆ వ్యర్థం అన్న మాట మనకు అర్థం అవ్వట్లేదా అన్న ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుడు ఏమంటుండంటే, సొలొమోనుకి ఇచ్చిన బిడ్డ, సొలొమోను ఏమన్నాడు? ఇదంతా వ్యర్థం అన్నాడు. ఏది సత్యమో ఆయన గ్రహించిండు. ఇప్పుడు మీకు ఆ సత్యాన్ని ఇస్తున్నా, ఆ సత్యాన్ని నన్ను చంపకండి అన్నాడు. అందుకే ఏమంటుండు, నేను లోకానికి సత్యం చెప్పడానికే వచ్చినా, కానీ ఆ లోకం ఏం చేసింది? సత్యాన్ని సమాధి చేసింది. ఈ సత్యం చెప్తుంటే సత్యం నమ్మట్లేదు సత్యాన్ని, ఆ సత్యాన్ని సమాధి చేస్తుంది ఈ లోకం. కనుక మనము సత్యాన్ని వెంబడించాలా, ఆ సత్యాన్ని గ్రహించాలా. ఈ లోక ధనమంతా మనని ఏడికి తీసుకెళ్తుందంటే నాశనానికి తీసుకెళ్తుంది. ఈ లోకాధికారం మనని నాశనానికి తీసుకెళ్తుంది. కానీ ఈ లోక అధికారాన్ని, ఈ లోక ధనాన్ని, లోక బలాన్ని మనం విడిచిపెడితే నిత్య రాజ్యంలోనికి తీసుకెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. అందరం కళ్ళు మూసుకొని